మహాభారతంలో భూమి పర్వం అని చెప్పి భీష్మ పర్వానికి ఉపపర్వం. అందులో సంజయుడు ఈ ధృతరాష్ట్రుడికి చెప్తుంటాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నువ్వు భారత భూమి ఈ భూమి అని చెప్తుంటావు కదా, దాని గురించి నాకు కాస్త వివరణ ఇవ్వయ్యా అని సంజయుని అడిగితే సంజయుడు అప్పుడు వివరణ ఇస్తాడు. అప్పుడు జియోగ్రాఫికల్ గా ఆయన భూమి మీద ఉండేటువంటిది ఏంటి, సుదర్శన భూమి అంటే జంబూద్వీపం అని. జంబూద్వీపం అంటే ఈ రోజు భారతదేశం అని చెప్పలేం, ఫ్రమ్ టర్కీ టు సిరియా అలా చెప్పుకున్న ఇక్కడ నుంచి కంబోడియా వరకు ఇలా చాలా ప్లేసెస్ ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సిరియా తీసుకోవచ్చు, సిరియా నుంచి టర్కీ తీసుకోవచ్చు పక్కనే, ఆ టర్కీ నుంచి కంబోడియా తీసుకోవచ్చు, ఇటు పక్కల మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఉండేటువంటి వియత్నాం అని ఇంకా చాలా దేశాలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ జంబూద్వీపం కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ జంబూద్వీపం గురించి చెబుతూ సప్తద్వీపాల వివరణ కూడా ఇస్తాడు, అప్పటి నదుల వివరణ కూడా ఇస్తాడు. అందులో సరస్వతి నది ఉంటుంది. సరస్వతి నది కొన్ని చోట్ల ఎండిపోయిందని, కొన్ని చోట్ల కనపడుతుందని చెప్పి సంజయుడు చెప్తాడు. అప్పటికే సరస్వతి నది ఎండిపోయింది. అప్పటికే బలరాముడు, ఇది మహాభారతం యుద్ధ చివరిలో కనపడుతుంది, బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ వస్తుంటే అప్పటికే కొన్ని చోట్ల ఎండిపోయినట్టు ఆయనకు కనపడుతుంది సరస్వతి నది. ఆ సరస్వతి నది దగ్గరే మన జీవన విధానం ప్రారంభమైంది. అవును. సో చాలా చక్కటి నదిని గుర్తు చేశారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. అయితే చాలా మంది ఇప్పటికీ కూడా దీని గురించి ద్వంద్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం వ్యాసుడు రచించిన గ్రంథం, కావ్యం, ఆయన మనసులో నుంచి వచ్చిన కథ ఇలా అని. సో జియోగ్రఫికల్ గా ఎప్పుడైతే మనకి ప్రూఫ్స్ కనిపిస్తాయో అప్పుడు మాత్రమే మనం జవాబు ఇవ్వగలుగుతాం. అయితే మీరు చెప్పిన విధంగా అయితే నిజంగానే భూమి పర్వం చదివితే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా భూమి పర్వం ప్యూర్లీ ఇంకా జియోగ్రాఫికల్ గా గురించే చెప్తుంది. అంటే నదులు ఏంటి, అక్కడ ఎలా మనుషులు ఉండేవారు, ఇదంతా చాలా. ఇంకా దానికంటే ముందు కర్ణపర్వం అని చెప్పి ఉంటుంది. కర్ణపర్వంలో కూడా ఇటు యూరోప్ గురించి కాస్త ఎక్కువగా వర్ణిస్తారు. యూరోప్ గురించి అక్కడ వెస్టర్నైజ్డ్ సివిలైజేషన్ గురించి మాట్లాడారా? కాస్త ఇప్పటి పరిస్థితులకు అప్పటి పరిస్థితులకు కాస్త చూస్తే ఒక 30% నాకు కలుస్తున్నట్టు అనిపించింది. ఎలా మాకు వివరిస్తారా? మ్లేచ్ఛ భూములని, మ్లేచ్ఛ భూములు అంటే ధర్మం ఆచరించబడని భూమి, భోగ భూమి, లాలస భూమి అని అర్థాలు వస్తాయి. ఈ భోగ లాలస భూమిలో అక్కడ ఎక్కువ శాతం తెలుపు వర్ణం కలిగి ఉంటారని, ధర్మంపై ఆచరణ ఎక్కువగా ఉంటుందని, శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని ఇలా చాలా రకాలుగా చెప్తారు. ఇప్పుడున్న దాని పరిస్థితుల్లో ఉదాహరణకు మద్రరాజే ఉన్నాడు. ఈ మద్రరాజు పేరు శల్యుడు. ఈ శల్యుణ్ణి కర్ణుడు తిడుతూ ఇవన్నీ చెప్తాడు. వాళ్ళిద్దరికి ఈ కర్ణుడికి సారథి చేస్తున్నవాడు శల్యుడు. వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు ఒకనొక సమయంలో. అదేంటంటే ఆ సందర్భాన్ని ధర్మరాజు వరంగా అడుగుతాడు. ఎవరిని? శల్యుణ్ణి ధర్మరాజు వరంగా అడుగుతాడు. ఎందుకంటే కర్ణుడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అనేటువంటి దానికోసమే ధర్మరాజు 13 సంవత్సరాల అరణ్యవాసంలో భయపడుతూనే ఉంటాడు. ఒకవేళ కర్ణుడితో యుద్ధం వస్తే మేం తట్టుకోగలమా అని భయం. ఆ సందర్భంలో ఆయన ఊహించి ధర్మరాజు, ఒకవేళ ఆ సారథిగా ఎవరినైనా ఉండాల్సి వస్తే మీరుండండి, మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా, మీరుండండి, ఉండినప్పుడు మాకు సహాయం చేస్తూ ఉండండి అని చెప్పి ధర్మరాజు శల్యుణ్ణి ముందే అడుగుతాడు, యుద్ధం కంటే ముందే. అది ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయం చేస్తుంటప్పుడు వాళ్ళిద్దరి సంభాషణ చదివితే ఈ కర్ణుడు వాళ్ళ రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారు, ఆ రాజ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ప్రజల మనస్సు ఏంటి, వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఆచరణలో ఉంటారని మొత్తం వివరిస్తారు. ఇదంతా ఇప్పుడున్నటువంటి యూరోప్ పరిస్థితి చూస్తే అప్పుడున్న యూరోప్ పరిస్థితికి ఒక 30% కలుస్తుంది.